హలో హాయ్ అండి. నేనైతే ద్వారపూడి వచ్చాననమాట. క్లాత్ తీసుకున్నాను. సో దానికోసం మెటీరియల్ కోసం అని వచ్చానమాట, ఫ్రాక్ కుట్టుకుందామని. సో ద్వారపూడి మా అనపర్తి పక్కన ఉంటుందన్నమాట. చాలా పెద్ద క్లాత్ మార్కెట్ అనమాట అండి. ఈరోజు సండే వల్ల బిజీగా ఉంది, చాలా హడావిడిగా ఉందన్నమాట. సో క్లాత్ తీసుకున్నాను. ఇంక అక్కడ నేను వీడియో తీయలేదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వెరీ ఫేమస్ ద్వారపూడిలో ఆయన ఎగ్ బజ్జీ వేస్తారనమాట అండి. అక్కడ మాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో 12 ఇయర్స్ బ్యాక్ నుంచి మేము తింటాం అనమాట. ఎప్పుడు వచ్చిన ద్వారపూడి. అలాంటిది ఆయన కొన్ని సంవత్సరాల నుంచి పెట్టడం మానేశారు. చాలా మిస్ అయ్యాం. ఇంక సడన్గా ఈ మధ్యకాలంలో మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ ఇప్పుడు వెళ్తారనమాట, పెట్టారా అని చెప్పేసి. వాళ్ళకి చాలా ఇష్టం అందరికీ కూడా. ఇంకా అక్కడ 2 పొట్లాలు లాగించేసాం. ఇంక ఇంటికి కూడా పిల్లల కోసం అని చెప్పేసి 2 పొట్లాలు తెచ్చానమాట. ఇంటికాడ ఎప్పుడు వేద్దామన్నా ఆ టేస్ట్ అయితే రావట్లేదండి. బాయిల్డ్ ఎగ్ని అయినా కట్ చేసి మా శనగపిండిలో మంచి పకోడీలో వేస్తారనమాట. చాలా సింపుల్గా వేస్తారు కానీ నీట్గా కూడా వేస్తారండి. చాలా ఇష్టం నాకు ఆ పిల్లలందరికీ కూడా. ఇంకా ఫుల్గా లాగించేసాం. చాలా రోజుల తర్వాత తింటున్నామనేమో. ఇంకా ద్వారపూడిలో ఇంకా మామూలుగా అయితే రాజమండ్రి నుంచి ఇలా వచ్చేటప్పుడు ద్వారపూడి వస్తుంది. ఇంకా రాజమండ్రి ఇంకెక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ద్వారపూడి వచ్చి లోపలికి వెళ్ళి ఎగ్ బజ్జీ తీసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. అంత ఇష్టం. సో ప్లీజ్